హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. ఎండలు మండిపోతున్నాయి కదా, ఆఫ్టర్నూన్ ఇలా ఐస్ క్రీమ్ చేసి పిల్లలకి ఇవ్వండి, బయట కాకుండా. అండ్ సేమ్ ఐస్ క్రీమ్ తిన ఫీలింగే ఉంటుంది. ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా. ఎలా చేయాలో ఏంటో చూసే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ గాయ్స్ లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఇప్పుడు వీడియోస్ పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు వీడియో అయితే ఈజీగా చూసేయచ్చు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇక్కడైతే తర్బూజా తీసుకుంటున్నా. వైట్ తర్బూజా మంచిగా పైన ఉన్నది లెవెల్గా కట్ చేసుకోవాలన్నమాట. లోపల ఉన్న పండు ఆ గింజలు ఉంటాయి చూడండి, ఆ గింజలు మొత్తం తీసేయాలి. లోపల ఉన్న ఫ్రూట్స్ అంతా మంచిగా ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి. ఇక్కడైతే చాలా టైం పట్టేది నాకు తీయడం. గింజ లోపల ఉన్న గింజ సపరేటు అండ్ ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ సపరేట్ చేసి ఒక దాంట్లో పెట్టాలి. చాలా చాలా బాగా వచ్చింది. డిఫరెంట్గా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకు బయట ఐస్ క్రీమ్ ఇవ్వడం కన్నా ఇలా ఇంట్లో చేస్తే 2 days వస్తుంది మంచిగా. హాఫ్ డే స్కూల్ కాబట్టి ఆఫ్టర్నూన్ వస్తారు, మంచిగా కట్ చేసి ఇస్తే హ్యాపీగా తినేస్తారు. హెల్దీ టేస్టీ. ఇలా అయితే నేను ఫ్రూట్స్ మొత్తం తీసేసి పక్కన పెట్టేశాను. ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే పెట్టాను. దీంట్లో అయితే మిక్సీ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ కొంచెం ఇది స్వీట్ తక్కువ ఉంది కాబట్టి 3 tablespoon షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. అదేవిధంగా ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని మంచిగా మరగనివ్వాలన్నమాట. ఈ విధంగా మరగనిచ్చి అదే గిన్నెలో ఇంకొన్ని పాలు తీసుకొని కస్టర్డ్ పౌడర్, నేను ఇక్కడ 2 tablespoon కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మరుగుతున్న పాలలో మనం ఉండలేం లేకుండా కలిపిన కస్టర్డ్ పౌడర్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. మంచిగా ఉడకనివ్వాలి అండ్ థిక్గా క్రీమ్ లెక్క రావాలన్నమాట. ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను. మంచిగా ఉంటుంది లోపల తాగుతుంటే తినేటప్పుడు. అండ్ ఇక్కడైతే సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ అది మనం కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు చల్లగా అయిన తర్వాత మనం మిక్సీని పట్టిన వైట్ తర్బూజాలు యాడ్ చేసి మంచిగా ఏం లేకుండా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి చూడండి, అవి కొన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని ఫ్రూటీ కూడా యాడ్ చేశాను, కలర్ఫుల్గా చూడడానికి చాలా బాగుంటుందని. మొత్తం ఒకసారి కలిపేసి దాంట్లో మనం యాడ్ చేసుకొని పైన ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ అలాగే ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను. అలాగే తర్బూజా కొన్ని పీసెస్ అయితే కట్ చేసి పైన వేసేసాను. అండ్ తినేటప్పుడు మధ్యలో తాగుతుంటే బాగుంటుందని పైన కొంచెం గార్లిక్స్ లాగా డ్రై ఫ్రూట్స్ ఫ్రూటీ వేసేసి ఒక 7 hours, నేనైతే నైట్ అయితే ఐస్ క్రీమ్ నైట్ చేశాను కాబట్టి నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లోనే ఉంచాను. అండ్ మార్నింగ్ హాఫ్ డే స్కూల్ కాబట్టి వాళ్ళు వచ్చే ముందు ఒక 1/2 hour ముందు అయితే డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి కట్ చేసి ఇచ్చేసాను. అండ్ చాలా ఇష్టంగా తిన్నారు. ఇలా బయట కొనకుండా ఇంట్లో చేసిస్తే వాళ్ళకి హెల్తీ టేస్టీ అండ్ చాలా చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ఒక్కసారి మీరు చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ గాయ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మళ్ళీ ఒక ఫుడ్ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. నాకైతే ఐస్ క్రీమ్ చాలా చాలా బాగా నచ్చింది. బాయ్ అండి. మళ్ళీ ఒక ఫుడ్ రెసిపీతో మళ్ళీ మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫుల్ వీడియో. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. బాయ్.